విలేకరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేసవి కాలం వచ్చింది. గత 5 సంవత్సరాలు పెద్ద కరువు ఛాయలు కనపడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో. మొదటి సంవత్సరంలోనే చాలా దారుణమైనటువంటి కరువు పరిస్థితులు చూస్తున్నాం. రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. పండించిన పంట అమ్ముకోలేని పరిస్థితి. ఏ కొద్ది గొప్ప నీళ్ళున్న చోట పంట వేసిన చోట పంట కూడా సరిగా రాలేదు. టమాటో పంట గిట్టుబాటు ధర లేదు. పండించినటువంటి కొద్ది గొప్ప పంటలకు సరైనటువంటి ధరలు లేక అల్లాడుతున్నటువంటి పరిస్థితి. రైతు జీవితం ఎప్పుడు కష్టతరంగానే ఉంటుంది. ముఖ్యంగా కరువు పరిస్థితులు వచ్చినప్పుడు చాలా దారుణమైన పరిస్థితులు ఏర్పడతాయి. గ్రామీణ ప్రాంతాల్లో త్రాగేదానికి నీరు కొరత విపరీతంగా ఏర్పడుతూ ఉంది. అలాగే ఎంతో కష్టపడి కన్నబిడ్డలాగా పెంచుకున్నటువంటి మామిడి తోటలు పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. 100 రూపాయలు పెట్టి ట్యాంకర్ కొంటే ఆ నీళ్లు ఏ 4 చెట్లకు 5 చెట్లకు సరిపోలేని పరిస్థితి. ఆ ట్యాంకర్లు నింపుకోవడానికి కూడా నీరు దొరకని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి. నీరు దొరికేదానికి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ డబ్బులు రైతులకు వెంటనే మళ్ళా ఇస్తామన్నటువంటిది కాకుండా అడ్వాన్స్ రూపంలో చెల్లించినా కూడా మంచిదే. లేదా వీక్లీ పేమెంట్స్గా ఇచ్చేసి ఆ మామిడి చెట్లు వాళ్ళు కాపాడుకోవడానికి పడుతున్నటువంటి కష్టాలను ప్రభుత్వం కూడా పాలు పంచుకోవాలి. మానవత్వంతో ఆలోచన చేయాలి. ప్రస్తుతం రైతులు పడుతున్న ఇబ్బందులు అందరూ గమనించుకోవాలి. ఫ్రీగా బోర్లు వేస్తామని గతంలో మీరు చెప్పారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యమైనంత వరకు ఆ ప్రాసెస్ రన్ అయినంత వరకు వేసాం. వాళ్ళకి ఉచిత విద్యుత్ కూడా ఇవ్వడం జరిగింది. పోల్స్ కూడా అన్ని కనెక్షన్స్ కూడా ఇవ్వడం. అవి ఎన్నిచ్చామా అన్నటువంటి దానిపైన పనుల కన్నా కూడా ఇవ్వాలని సంకల్పం అయితే ఉంది. చాలా మంది కూడా ఇవ్వగలిగినాం. ఈ ప్రభుత్వం ఆ ప్రయత్నం కూడా చేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్నాను. అత్యంత దారుణం ఏంటంటే 51 మండలాలు కరువు మండలాలు ప్రకటించారు. పక్కన వైఎస్ఆర్ జిల్లాలో కనపడింది. దాంట్లో తీవ్రమైనటువంటి కరువు మండలాలను ప్రకటించారు. స్వల్పంగా కరువు ఉన్నటువంటి మండలాలు ప్రకటించారు. మరి అన్నమయ్య జిల్లాలో ఒక్క మండలం లేకపోవటం చాలా బాధాకరం. సాధారణ అంటే ఈరోజు చూసుకుంటే ఈ నియోజకవర్గంలోనే 6 మండలాల్లో కరువు ఛాయలు ఉన్నాయి. స్వల్ప కరువు కాదు, తీవ్ర కరువు. గత సంవత్సరంలో రెయిన్ఫాల్ గాజ్ తక్కువగా ఇంకొక రకంగానో సంబేపల్లి మండలం ఒకటి మిస్ అయితే విరుచుకుపడ్డారు అందరూ. ఆ మండలం కూడా యాడ్ చేయాలని చెప్పి ఎదురు తప్పిదం జరిగిందని చెప్పి అనేక సార్లు అధికారులతో మాట్లాడడం జరిగింది. ఈరోజు జిల్లాలో ఏ మండలం లేకపోవడం, రాయచూరు నియోజకవర్గానికి సంబంధించి ఏ మండలం లేకపోవడం చాలా బాధాకరం. మరి ఇక్కడ ఈ పరిస్థితులు కరువు లేవు అని చెప్పి అనుకుంటున్నారా? రైతులు సుఖంగా ఉండాలని ఆలోచన చేస్తున్నారా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇంతకుముందు చెప్పిన విధంగా మామిడి చెట్ల పరిస్థితి దారుణంగా ఉంది. టమాటో పంట గిట్టుబాటు ధర లేదు. ప్రతి బోరు కూడా ఎండిపోయే పరిస్థితికి వచ్చి ప్రైవేట్ బోర్లు వేసుకోవడానికి రైతులు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బంగారు కొదవలు పెట్టి అల్లాడుతున్న పరిస్థితి మన కళ్ళ కనపడుతూ ఉంది. మరి ఎందుకని జాలి కలగలేదు? కరువు మండలాలుగా ప్రకటించడంలోనే నిర్లక్ష్యం వహిస్తే రేపు పొద్దున మీరు ఇన్పుట్ సబ్సిడీ ఏమిస్తారు? ఇంకా మిగతా పరిహారాలు ఏం చెల్లిస్తారు? ఇన్సూరెన్స్లు ఏమిస్తారు? ఆ రోజు రైతుకు ₹1 లేకుండా ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ఆ రోజు ప్రయత్నం చేస్తే హేళనగా మాట్లాడారు. మేము అది చేస్తామని చెప్పి. రైతు భరోసా ₹1 ఇకపోయింది సంవత్సరం మొత్తం పైన. ఏ రకంగా ఇన్సూరెన్స్లకు ప్రీమియం చెల్లించకపోతే ఇన్సూరెన్స్లు ఇన్పుట్ సబ్సిడీ మాటే లేదు. కరువు మండలాల ప్రకటన ప్రసక్తి లేకుండా చేశారు. చాలా దారుణమైన పరిస్థితి ఇది. రైతుల తరఫున మేము ప్రభుత్వం చెప్పిన విధంగా ఎడ్యుకేషన్ సిస్టంలో పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. ఏ ఒక్కరికి మేలు జరిగేటువంటి పరిస్థితులు కల్పించలేదు. అన్ని రంగాలలో ప్రభుత్వ పాఠశాలన్నీ దెబ్బతీస్తున్నారు. అలాగే మిగిలిన వెల్ఫేర్ స్కీమ్స్ కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ పరిస్థితి కూడా నిజంగా ఇదందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి విషయం అవుతాం. గత 6 నెలలు 7 నెలల క్రితం ఒక గ్యాస్ దుర్ఘటనలో అతి దారుణంగా చనిపోయినటువంటి వ్యక్తుల గురించి కేసు గురించి ఇంతవరకు దాన్ని ఏమీ అన్నది ఓపెన్ చేయలేదు. అనేకమైన అనుమానాలు వ్యక్తం చేశారు.
ఆ కేసు పూర్వపరాలు ఇంతవరకు ఎక్కడ పూర్తి స్థాయిలో బయటకు రాకుండా ఉన్నాయి. అదే రకంగా తిరుపతి గారు అనే ఒక ఒంటరి సోదరుడు దారుణంగా హత్య చేయబడ్డారు. దాని పరిణామాలు, అది ఎందుకు జరిగింది, భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూసుకుంటా ఉన్నట్టు భరోసా ఇచ్చే పరిస్థితులు లేకుండా పోయినాయి. గ్యాంగ్ వార్లు నడుస్తున్నాయి, అల్లర్లు జరుగుతున్నాయి. వీటన్నిటిని కూడా ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ఏ ఒక్కరు కూడా దీనిపైన సపోర్ట్ చేయకూడదు. ఇవన్నీ కూడా రాను రాను అనేక విషయాలలో ఎన్నో నష్టాలు జరుగుతాయి. హై స్కూల్ పిల్లలు ఒక టీచర్ని చంపినటువంటి దానిపైన ఇంతవరకు వివరణ లేదు పోలీసులు. ఏమైంది, అతను ఎందుకు చనిపోయినాడు ఒక టీచర్, ఎందుకు చిన్న పిల్లలు చంపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది ఈ రోజుకి కూడా. దానిపైన ఇంతవరకు అతిగతి లేదు. ఏం జరుగుతుంది అనుకోవాలి. మన యొక్క బాధ్యత కాదా ఇది లా అండ్ కంట్రోల్ చేయడం, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత కాదా? ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీగా మాది మేము అన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి బాధ్యతలు కూడా తీసుకొని అరికట్టాలి. సమాజం చాలా నష్టపోతుంది లేకపోతే. మాదక ద్రవ్యాలు విపరీతమైనటువంటి యూసేజ్కి వస్తున్నటువంటి తెలుస్తూ ఉంది. దీన్ని అరికట్టాలి. కింది స్థాయిలో కూడా ఇటువంటి ప్రోత్సహించే వాళ్ళని అణిచివేయాలి. అణిచివేస్తేనే ప్రజలు శాంతియుతంగా జీవించగలుగుతారు. చేసి హీరోయిజంగా ఫీల్ అయ్యి బయట తిరుగుతా, ఇంకా చేస్తాం మమ్మల్ని ఏం చేయలేదు, ఇంకా మేము ఏదైనా చేయగలుగుతాం, మాకు వెనకలు అండలు ఉన్నాయి అన్నటువంటి మాటలు చెప్పేవాళ్ళు ఎన్కౌంటర్ చేసినా తప్పులేదు. సమాజం బాగుండాలి ముందు. ఫస్ట్ సమాజానికి వ్యతిరేకంగా వివరించే వాళ్ళు, సమాజాన్ని దెబ్బతీసేటువంటి వాళ్ళు ఎక్కడ స్పేర్ చేయకూడదు. ఇది ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అభివృద్ధికి ఆమె దూరంలో ఉన్నాం. ఇంతవరకు గతంలో 100 కోట్లతో పైగా కలెక్టరేట్ అని శాంక్షన్ చేయించినాం. 190 కోట్లు ఫైనాన్స్ లో ఉన్నింది. పీజీ సెంటర్ యొక్క సంబంధించి దానికి 60 ఎకరాలు కూడా కేటాయించబడలేదు. వాటిని ముందుకు తీసుకెళ్ళాలి. నెక్స్ట్ లెవెల్ రాయచూటిని తీసుకెళ్లాలంటే అది ఒక బాధ్యత. దానిపై నిర్లక్ష్యం వహించకండి. ఈరోజు అమరావతిలో 70,000 కోట్లు 60,000 కోట్లు టెండర్లు పిలిచామంటున్నారు. ఏమయ్యా ఒక ప్రాంతానికి చేస్తున్నావు అంటే బనకచర్ల క్రాస్ ఇంకోటి అని చెప్పి మభ్య పెడుతున్నారు. దానికంటే ముందుగా అత్యంత అందరికీ యూజ్ అయ్యేటువంటిది, ఈ ప్రాంత వాసులకు కూడా ఎంతో ఉపయోగపడేది, అన్ని ప్రాంతాలు డెవలప్మెంట్ జరగాలి. గతంలో ఒక రింగ్ రోడ్ వేస్తే 17 కిలోమీటర్లు 64 కోట్ల ప్రభుత్వం వెచ్చిస్తే 15,000 కోట్ల వ్యాపారం జరిగింది. అది సంపద సృష్టి ఒక పట్టణానికి. అటువంటివి చేయండి. ఎక్కడో సంపద సృష్టిస్తాను, నేను సంపద సృష్టించి పంచుతానంటుంటది కాదు. ఊరికి ఏం చేస్తావు, ఫస్ట్ ఈ ప్రాంతానికి ఎంత సంపద సృష్టించగలని చెప్పగలగాలి. అది చెప్పినప్పుడే ప్రజలలో కూడా వ్యాపారస్తులు పెరుగుతారు, ప్రజల జీవనశైలిలు మారుతాయి. అంతేగాని ఎక్కడో డెవలప్మెంట్ చేస్తే ఇక్కడ జీవనశైలి మారుతాయంటే అది జరగదు. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఏదైతే కలెక్టర్ రెసిడెన్స్, గతంలో కూడా మీకు చెప్పాను, ఒక 3 నెలల క్రితం కలెక్టర్ గారు కూడా విన్నవించాను మీడియా ద్వారా. అయ్యా మీకోసం ఒక విలువ కలిగినటువంటిది అన్యక్రాంతం అయితే ఆ భూమిని కాపాడి 5 ఎకరాలు కలెక్టర్ బంగ్లా కట్టండి, ఈ ప్రాంతానికి అది ఒక వరం అవుతుంది అటువంటిది. అంటే దాన్ని అప్పుడు మేము సాయంలో కట్టినటువంటిది ఇప్పుడు 2-3% కూడా దాన్ని ఇది చేయలేకపోతున్నారు. ఈ నిర్లక్ష్యం తప్పదు. ఇది చాలా తప్పు. ఇలాంటి చేసుకోవాలి. కనుక ప్రైవేట్ బంగ్లాలో ఇప్పుడు 3 ఏళ్ళు అవుతాం వెళ్ళాలన్నటువంటిది ఆయనకు తప్పని ఉండాలి. ఒక 5 ఎకరాలు చాలా వాల్యుబుల్ ల్యాండ్ దానికి కేటాయించడం జరిగింది స్టేట్ గెస్ట్ హౌస్ వెనకాల. దానికి ప్లానింగ్స్ అన్ని చేశాము. ఫస్ట్ ల్యాబ్ వరకు కూడా అయిపోవచ్చున్నారు అప్పుడు ఎలక్షన్స్ ముందరే. మిగిలిన పని చేయలేకపోతున్నారు. పీజీ సెంటర్ లో ఫైనాన్స్ కి వచ్చింది, దాన్ని కూడా కేటాయించుకోకుండా 100 కోట్లతో కలెక్టెడ్ టెండర్స్ కూడా అయిపోయినాయి, ప్లానింగ్స్ అప్రూవల్స్ అన్నీ అయిపోయినాయి. దాన్ని కొనసాగించే విధంగా ప్రయత్నం చేయాలి. శిల్పారామం పూర్తిగా వదిలేశారు. ఈరోజు నగరవనం అన్నటువంటి దాన్ని డెవలప్ చేస్తే వారంలో 500-600 మంది వీకెండ్స్ అక్కడ పోయి దాన్ని ఎంతో ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తున్నారు. శిల్పారామం అనేది కడితే దాదాపుగా 1000 మంది అక్కడికి పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాని గురించి ఆలోచన చేయండి. క్రెడిట్ మీరే తీసుకుని నాకేం బాగాలేదు అని చేయాల్సిన బాధ్యత ఉంది. జిల్లా పరిషత్ సంబంధించింది కూడా ఆ రోజు దానికి అమౌంట్ కూడా శాంక్షన్ చేయించి కాంపౌండ్ వాళ్ళకు ప్లేస్ అంతా అలొకేషన్ చేయించడం జరిగింది. దాని గురించి నిర్ణయం తీసుకోండి.